ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి ఎవరెవరైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలుసుకొని మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళండి. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు మీకు ఒకవేళ కనుక సెకండ్ ఫేజ్లో కనుక సీట్ వస్తే అది మంచి కాలేజ్ అని తెలిసి అది సీట్ అనేది వదులుకోకండి, ఓకేనా. సో మీకు ఆ కాలేజ్ నచ్చితే అందులోనే ఉండిపోండి, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళకండి. ఎందుకంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా బెటర్ కాలేజెస్ మాత్రమే ఇవ్వండి. మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా చిన్న కాలేజెస్ కనుక ఇచ్చినట్లయితే మీకు థర్డ్ ఫేజ్లో వచ్చిన సీట్ వచ్చేస్తుంది, సెకండ్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు వచ్చి బ్రో మాకు సెకండ్ ఫేజ్ సీటే కావాలి, థర్డ్ ఫేజ్ వద్దు అనుకుంటే అవ్వదు. మీకు తర్వాత థర్డ్ ఫేజ్లో ఏదొస్తే అదే ఉండాల్సి ఉంటుంది. అందుకే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన దానికన్నా టాప్ కాలేజెస్గా అయితే ఇచ్చుకోండి. అదేవిధంగా మేము ఖచ్చితంగా కాలేజ్లోకి వెళ్తాము, సీట్ వచ్చినా అందులోకి వెళ్తాము అనుకుంటేనే ఆ కాలేజ్ అనేది వెబ్ ఆప్షన్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. వీటన్నింటికి కూడా మీరు ఓకే అయితేనే మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళండి. సో థర్డ్ ఫేజ్ సంబంధించి మీకు గైడెన్స్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.